హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భీమవరం బుల్లి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం కేక్స్ డెకరేషన్ కోసం యూస్ చేసే స్ప్రింకల్స్ని ఈజీగా ఇంట్లో ఉండే ఐటమ్స్ యూస్ చేసే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. కేక్స్ డెకరేషన్ కోసం వాడే ఈ స్ప్రింకల్స్ అందరికీ దొరకవు కదా అండి. ఒకవేళ కొనాలనుకున్నా కూడా చాలా కాస్ట్లీ కూడా. ఈ వీడియోలో చూపించినట్లు చేస్తే కనుక ఇంత ఈజీగా చేసేసుకోవచ్చా అనుకుంటారు. మళ్ళీ ఎప్పుడు బయట కొనరండి, పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. అలాగే ఈ స్ప్రింకల్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసిన ఫుడ్ కలర్స్ యూస్ చేశానండి. హోమ్ మేడ్ ఫుడ్ కలర్స్ వీడియోని ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, చూసేయండి. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? దీనికోసం ముందుగా మనం ఆక్వాఫాబాని రెడీ చేసుకుందామండి. ఆక్వాఫాబా అంటే శనగల్ని ఉడికించిన నీళ్ళు అన్నమాట. దీనికోసం ఇలా 1 కప్పు శనగల్ని నైట్ అంతా నానబెట్టుకోవాలండి. ఇలా బాగా నానిన శనగల్లోని నీళ్ళని వడగట్టేసి ఒక కుక్కర్లోకి వేసుకోవాలి. తర్వాత 1 కప్పు శనగలకి 1.5 కప్పుల వాటర్ పోసి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి లో టు మీడియం హీట్ మీద 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. శనగలు ఉడికేలోపు మనం ఒక బౌల్లో ఇలా స్ట్రైనర్ పెట్టి పౌడర్లా గ్రైండ్ చేసుకున్న షుగర్ని 1.5 కప్పులు వేసుకుని ఇలా చల్లించి పెట్టుకోవాలండి. మీరు ఈ షుగర్ ప్లేస్లో కావాలంటే పటికి బెల్లం పొడి అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మన శనగలు ఇలా ఉడికిపోయాయి. ఈ వాటర్ని వడగట్టేసుకోండి. చూడండి, ఇప్పుడు మన ఆక్వాఫాబా అనేది ఇలా రెడీ అయిపోయింది. మనం ఈ ప్రాసెస్ని నార్మల్ వాటర్తో కూడా చేయొచ్చు, కానీ ఈ శనగలు ఉడికించిన వాటర్తో చేస్తే మంచి టెక్స్చర్తో వస్తాయన్నమాట. ఈ శనగల వాటర్ ప్లేస్లో ఎగ్ వైట్ని కూడా వేస్ట్ చేసుకుంటారండి. మీరు కావాలితే అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్లో కొద్దిగా చల్లారిన ఆక్వాఫాబాని కొద్దిగా ఈ పౌడర్లో వేసుకుంటూ బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా వెనిలా ఎసెన్స్ కానీ లేదా ఏదైనా ఎసెన్స్ వేసి మిక్స్ చేసుకోవాలి. అస్సలు ఉండలు లేకుండా ఇలా మిక్స్ చేసుకున్నాక నాకు కొద్దిగా పల్చగా అయ్యిందండి. అందుకని 2 టేబుల్ స్పూన్ల షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకున్నానండి. ఇలా ఒక 15 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫుడ్ కలర్స్ని ఇలా తీసి పెట్టుకోండి. తర్వాత మీకు కావాల్సినన్ని బౌల్స్ని తీసుకుని ఇలా ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసేసుకోండి. ఫస్ట్ పార్ట్లో మనం ప్రిపేర్ చేసుకున్న బ్లూ జెల్ ఫుడ్ కలర్ని వేసుకుని ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత చూడండి, మన బ్లూ కలర్ మిక్స్ అనేది ఇలా రెడీ అయిపోయింది. తర్వాత సెకండ్ పార్ట్లో మన హోమ్ మేడ్ పింక్ జెల్ ఫుడ్ కలర్ని వేసుకుని ఇలా బాగా మిక్స్ చేస్తే మన పింక్ కలర్ మిక్స్ అనేది ఇలా రెడీ అయిపోయింది. తర్వాత థర్డ్ పార్ట్లో మన హోమ్ మేడ్ రెడ్ జెల్ ఫుడ్ కలర్ని వేసుకుని ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటే మన రెడ్ కలర్ మిక్స్ అనేది కూడా ఇలా రెడీ అయిపోయింది. తర్వాత ఫోర్త్ పార్ట్లో మన హోమ్ మేడ్ ఎల్లో జెల్ ఫుడ్ కలర్ని వేసుకుని ఇలా బాగా మిక్స్ చేస్తే మన ఎల్లో కలర్ మిక్స్ అనేది కూడా ఇలా రెడీ అయిపోయింది. తర్వాత ఫిఫ్త్ పార్ట్లో మన హోమ్ మేడ్ ఆరెంజ్ జెల్ ఫుడ్ కలర్ని వేసుకుని ఇలా బాగా మిక్స్ చేస్తే మన ఆరెంజ్ కలర్ మిక్స్ అనేది కూడా ఇలా రెడీ అయిపోయింది. నెక్స్ట్ సిక్స్త్ పార్ట్లో మన హోమ్ మేడ్ గ్రీన్ జెల్ ఫుడ్ కలర్ని వేసి బాగా మిక్స్ చేస్తే మన గ్రీన్ కలర్ మిక్స్ అనేది ఇలా రెడీ అయిపోయింది. తర్వాత సెవెంత్ పార్ట్లో మన హోమ్ మేడ్ పర్పుల్ జెల్ ఫుడ్ కలర్ని వేసి బాగా మిక్స్ చేస్తే మన పర్పుల్ కలర్ మిక్స్ కూడా ఇలా బాగా రెడీ అయిపోయిందండి. ఫైనల్గా మన ఎయిత్ పార్ట్ని వైట్ కలర్ మిక్స్ లాగా పెట్టుకుందాము. చూడండి, మన కలర్ మిక్స్లన్నీ కూడా ఇలా రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు ఒక్కొక్కటిగా కలర్ మిక్స్లన్నీ పైపింగ్ బ్యాగ్లో వేస్తూ రెడీ చేసుకోవాలి. నేను ఇక్కడ ఫుడ్ కలర్ని చూపించడం కోసమని ఇలా అన్ని కలర్ మిక్స్ని చేసుకున్నాను. మీరు కావాల్సిన కలర్స్తో చేసుకుంటే సరిపోతుందండి. ఇలా అన్ని పైపింగ్ బ్యాగ్స్లో వేసి రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా ఒక బటర్ పేపర్ మీద ఒక్కో కలర్ ఉన్న పైపింగ్ బ్యాగ్తో ఇలా సన్నంగా లైన్స్లా వేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే కనుక
పాలిథిన్ కవర్ కానీ లేదా ఒక పేపర్కి ఆయిల్ రాసి ఆరబెట్టి ఆ పేపర్ మీదైనా ఇలా స్ప్రింకిల్స్ని వేసుకోవచ్చండి. నేను ఇక్కడ వీడియోలో బాగా కనిపించాలని ఫుడ్ కలర్స్ని కొంచెం ఎక్కువగా యాడ్ చేయడం వల్ల కొద్దిగా పల్చగా అయ్యిందండి. ఇంకా గట్టిగా ఉంటే కనుక ఇంకా చాలా షేప్స్లా చేసుకోవచ్చు. తర్వాత ఇంకో బటర్ పేపర్ మీద ఇలా డాట్స్లా కూడా వేసుకుంటున్నాను. ఇలా చిన్నగా ఇంకా పెద్ద డాట్స్ కింద కూడా వేసుకున్నాను. మీరు కొద్దిగా థిక్గా కలిపి మీకు నచ్చిన షేప్స్లో వేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోస్లో శనగల వాటర్ లేకుండానే నార్మల్ వాటర్ యూస్ చేసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకా మంచి మంచి డిజైన్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో పోస్ట్ చేస్తానండి. చూడండి అన్ని కలర్స్తో కూడా ఇలా వేసుకున్నాక ఇంకో పేపర్ మీద మిక్స్డ్ కలర్స్లా వేసుకున్నాను. మీకు నచ్చిన కలర్ కాంబినేషన్స్తో వేసుకోవచ్చండి. ఇదిగోండి ఫైనల్గా అన్నీ కూడా ఇలా రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఓవర్ నైట్ కానీ లేదా 6-7 గంటల పాటు అలా వదిలేస్తే అవే గట్టిపడిపోతాయండి. తర్వాత ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. చూడండి 5 గంటల తర్వాత మన లైన్స్ని ఇలా స్మాల్ స్ప్రింక్లర్స్ లాగా బ్రేక్ చేసుకుంటూ అన్ని కలర్స్ని కూడా ఇలా రిమూవ్ చేసేసుకోవాలండి. చూసారా అన్నీ ఎంత బాగా వచ్చాయో కదా. ఈ లైన్స్ అనేవి సన్నంగా వేసాం కాబట్టి ఫాస్ట్గా డ్రై అయిపోయినాయి అనమాట. నెక్స్ట్ ఈ డాట్స్ని కూడా అలాగే రిమూవ్ చేసేసుకుందాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా రిమూవ్ అయిపోయాయో. ఒకవేళ మీరు పూర్తిగా డ్రై అవ్వకుండా తీసేస్తే కనుక విరిగిపోతాయండి. నెక్స్ట్ ఇక్కడ మిక్స్డ్ కలర్స్ని కూడా తీసేసుకుందాం. ఇవి ఇంకొంచెం డ్రై అయితే బాగా వచ్చాయండి ఇంకా. కానీ నేనే తొందరపడి తీసేసాండి, అందుకనే కొన్ని బ్రేక్ అయ్యాయి అన్నమాట. చూడండి ఇక్కడ నేను కొన్ని మాత్రం పటిక బెల్లం పౌడర్ వాడి చేసా, ఎలా వస్తాయో చూద్దామని. ఇవి కూడా చూడండి భలే వచ్చాయి కదా. చూడండి ఇప్పుడు ఫైనల్గా మన కలర్ఫుల్ హోమ్ మేడ్ స్ప్రింకిల్స్ అనేవి హోమ్ మేడ్ జెల్ ఫుడ్ కలర్స్ని యూస్ చేసి ఇలా రెడీ చేసేసుకున్నాం. వీటిని ఇలా ఏదైనా ఎయిర్ టైట్ డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో కానీ లేదా బయట కానీ కనీసం 6 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు. చూడటానికి కూడా భలే అందంగా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే ఇంకెప్పుడు బయట కొనాల్సిన పని ఉండదు కదా అండి. కేక్స్ డెకరేషన్ కోసం యూస్ చేసే ఈ స్ప్రింకిల్స్ మరి మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.